హలో ఎవ్రీవన్. సో మన వీడియోలో ఫార్మకాలజీ ఆఫ్ యాంటీ ట్యూబర్క్యులర్ డ్రగ్స్ చూద్దాం. ఇవి చాలా ఎగ్జామ్స్కి మనకి గవర్నమెంట్ జాబ్స్కి ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఎనీ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇందులో మనం క్లాసిఫికేషన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ మెకానిజం ఆఫ్ యాక్షన్, మేజర్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ని ఈజీగా విత్ ట్రిక్స్తో ఎలా గుర్తుపెట్టుకోవాలో వీడియోలో చూద్దాం. లాస్ట్ వరకు చూడండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ చూడండి. సో యాంటీ టీబీ డ్రగ్స్ని మనం ఫస్ట్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, సో యాక్చువల్గా ఈ టీబీ అనేది కాజేటివ్ ఏజెంట్ మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్, అది తెలిసిందే మనకి. ఇది ఒక మైకోబ్యాక్టీరియం యాక్చువల్లీ. సో మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ ఇది కాజేటివ్ ఏజెంట్. ఓకే, సో ఇందులో మనం యూజ్ చేసే డ్రగ్స్ 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ లైన్ డ్రగ్స్, సెకండ్ లైన్ డ్రగ్స్. సో ఫస్ట్ లైన్ డ్రగ్స్ మనం ఐసోనియాజెడ్, రిఫాంపిన్, పైరాజినమైడ్, ఎథాంబ్యూటాల్, స్ట్రెప్టోమైసిన్. సో దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇంప్రెస్ అని గుర్తుపెట్టుకోండి. IMPRES, ఇంప్రెస్ చేయడం. సో ఇందులో ఎంని మీరు తీసేయండి. ఐ అంటే ఐసోనియాజిడ్, పి అంటే పైరాజినమైడ్, ఆర్ మీన్స్ రిఫాంపిన్, ఈ ఫర్ ఎథాంబ్యూటాల్, ఎస్ ఫర్ స్ట్రెప్టోమైసిన్. ఇలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఫస్ట్ లైన్ డ్రగ్స్ ఎగ్జామ్లో మీకు ఫస్ట్ లైన్ డ్రగ్స్ అని అడగచ్చు ఆబ్జెక్టివ్ టైప్లో. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ లైన్ డ్రగ్స్ మామూలుగా మనకి ఫ్లోరోక్వినోలోన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫ్లాక్ససిన్ అని వస్తాయి. ఫ్లాక్సిన్, లివోఫ్లాక్సిన్, మాక్సిఫ్లాక్సిన్, సిప్రోఫ్లాక్సిన్ ఇలా. ఓకే, సో అదర్ డ్రగ్స్లో ఇంపార్టెంట్వి ఇథియోనమైడ్. ఓకే, నెక్స్ట్ పారామైనో సాలిసిలిక్ యాసిడ్, రిఫాబ్యూటిన్, రిఫాపెంటిన్. సో ఇంజెక్టబుల్ ఫామ్లో ఉండే ప్యారెంటల్ ప్రిపరేషన్స్ కేఏసి, కా మూవీని గుర్తుపెట్టుకోండి. కే ఫర్ కెనామైసిన్, ఏ ఫర్ అమికాసిన్, సి ఫర్ క్యాప్రియోమైసిన్. ఇది క్లాసిఫికేషన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ లైన్ డ్రగ్స్ ఎక్కువ అడుగుతుంటారు, ఇంప్రెస్ అని గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, నెక్స్ట్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఎలా పనిచేస్తాయి. ఓకే, అది చూసే ముందు మీకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ ప్రిపరేషన్కి, ఏదైనా డౌట్స్ క్లారిఫికేషన్కి వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ సి హియర్. సో ఇప్పుడు ఫస్ట్ చూడండి మెకానిజం ఆఫ్ యాక్షన్ చూడండి ఒకసారి. సో మెకానిజం ఆఫ్ యాక్షన్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనము ఇక్కడ ఐపీఈ అని గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఐపీఈ. సో ఇంప్రెస్లో ఐపీఈ. సో ఐపీ అంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రాయడానికి మనము వాల్ని దూకి వెళ్ళారు, టైం అయిపోయింటే అని గుర్తుపెట్టుకోండి జస్ట్. ఓకే, వాల్ అంటే ఇక్కడ సెల్ వాల్, మైకోబ్యాక్టీరియం సెల్ వాల్ని సిన్సిస్ని ఇన్హిబిట్ చేస్తాయి ఇవన్నమాట. ఓకే, సో ఐపీఈ అంటే ఐసోనియాజిడ్, పైరాజినమైడ్ అండ్ ఎథాంబ్యూటాల్. సో ఈ 3 కూడా ఎలా మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఎలా వర్క్ చేస్తాయి అంటే ఇట్ ఇన్హిబిట్స్ సెల్ వాల్ సింథసిస్ ఇన్హిబిషన్. సెల్ వాల్ సింథసిస్ ఇన్హిబిషన్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఐపీఈ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ రాయడానికి వాల్ను దూకాల్సి వచ్చింది అని గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఎలా ఇచ్చినా ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ ఇది ఐపీ. నెక్స్ట్ వన్ సో ఐసోనియాజిడ్ గురించి చూడండి, ఇక్కడ కొద్దిగా ఇంపార్టెంట్. ఐసోనియాజిడ్. సో ఐసోనియాజిడ్ యాక్చువల్ దీన్ని మనం INH అంటాం. సో ఆల్రెడీ మెకానిజం ఆఫ్ యాక్షన్ తెలిసింది, సెల్ వాల్ సింథసిస్ ఇన్హిబిషన్ అని. ఓకే, సో నెక్స్ట్ ఐసోనియాజిడ్కి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఐసోనియాజిడ్కి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఆ సైడ్ ఎఫెక్ట్స్. సో దీని నేమ్లోనే చూడండి, INH అన్నాం కదా, ఐసోనియాజిడ్ని ఇంకొక నేమ్ INH, ఐసోనికోటినిక్ యాసిడ్ హైడ్రజైడ్. సో దీన్ని ఇలాగా ఈ ట్రిక్తో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు కోడ్తో అంటే N ఫర్ న్యూరోటాక్సిసిటీ. సో దీనికి ఉన్న సైడ్ ఎఫెక్ట్ న్యూరోటాక్సిసిటీ, N ఫర్ న్యూరోటాక్సిసిటీ. నెక్స్ట్ H ఫర్ హెపటోటాక్సిసిటీ, అంటే లివర్ డ్యామేజ్ అనమాట దీని అడ్వర్స్ ఎఫెక్ట్స్, హెపటోటాక్సిసిటీ. సో ఇందులో మనకి మేజర్ది న్యూరోటాక్సిసిటీ. సో ఐసోనియాజిడ్ న్యూరోటాక్సిసిటీలో ఏమంటే ఐసోనియాజిడ్ ఏం చేస్తుందంటే ఇట్ కాజెస్ వైటమిన్ B6. సో వైటమిన్ B6 అంటే పైరిడాక్సిన్ డెఫిషియన్సీని క్రియేట్ చేస్తుంది. సో INH వల్ల మనకి వైటమిన్ B6 పైరిడాక్సిన్ డెఫిషియన్సీ వస్తుంది. సో పైరిడాక్సిన్ డెఫిషియన్సీ వస్తే అప్పుడు మనకి పెరిఫెరల్ న్యూరైటిస్ అంటే న్యూరోనల్ టాక్సిటీ వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని మనం పెరిఫెరల్ న్యూరైటిస్ అంటారు. పెరిఫెరల్ న్యూరైటిస్. సో టిస్ అంటే
ఇన్ఫ్లమేషన్ అని, న్యూరాన్ అంటే న్యూరాన్స్ అని, పెరిఫెరీ అంటే పెరిఫెరీలోని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ కాకుండా రిమైనింగ్ బాడీలో ఉన్న వాటిని పెరిఫెరల్ న్యూరాన్స్ అంటాం. సో పెరిఫెరల్ న్యూరాన్స్ ఇన్ఫ్లమేషన్ అవుతాయి, దాన్ని మనం న్యూరోటాక్సిటీ అన్నాం. ఓకే, సో ఎన్ ఫర్ న్యూరోటాక్సిటీ, ఐఎన్హెచ్లో హెచ్ ఫర్ హెపటోటాక్సిటీ. ఓకే, సో నెక్స్ట్ డ్రగ్ ఏంటి ఇందులో మిగిలిన ఫస్ట్ లైన్ డ్రగ్స్లో మనకి రిఫాంపిన్. సో రిఫాంపిన్ సంబంధించి చూద్దాం. సో రిఫాంపిన్ సో దీని మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటంటే, సో రిఫాంపిన్లో ఎన్ ఉంది కదా, సో ఎన్ ఫర్ న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్ ఇన్హిబిషన్. సో ఈ బ్యాక్టీరియా న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్ని ఇన్హిబిట్ చేసి సో దాని గ్రోత్ని దానికి ఆపుతుందన్నమాట. ఓకే, సో ఎన్ ఫర్ న్యూక్లిక్ యాసిడ్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఇట్ ఇన్హిబిట్స్ న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్ ఆఫ్ మైకోబ్యాక్టీరియం, న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్ ఇన్హిబిషన్. ఓకే, సింథసిస్ ఇన్హిబిషన్ ఇలా ఈజీగా ఆ నేమ్లో నుంచే మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఎన్ ఫర్ న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్ ఇన్హిబిషన్. ఓకే, సో నెక్స్ట్ రిఫాంపిన్ సంబంధించిన అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఈజీగా ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. రిఫాంపిన్లో ఆర్ ఉంది కదా, సో ఆర్ ఫర్ రెడ్ అని. సో రిఫాంపిన్ తీసుకున్న పేషెంట్ యూరిన్, సెలైవా అండ్ స్వెట్ విచ్ ఈస్ యూరిన్, సెలైవా, స్వెట్ అన్నీ కూడా ఆ రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోతాయి. సో రెడ్ కలర్ అది కూడా ఏంటంటే యాక్చువల్గా ఆరెంజ్ రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోతాయి. ఓకే, ఆరెంజ్ రెడ్ కలర్. సో ఆరెంజ్ రెడ్ కలర్. సో ఆర్ ఫర్ రెడ్ అని గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది, చాలాసార్లు అడిగారు. సో యూరిన్ కలరు రెడ్ కలర్లోకి వస్తుంది పేషెంట్కి, రెడ్ అంటారు, ఒకసారి ఆరెంజ్ రెడ్ కలర్ కూడా అంటారు. ఓకే, సో రిఫాంపిన్లోనే ఆర్ ఫర్ రెడ్ అంటే యూరిన్ రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఎన్ మీన్స్ న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్ ఇన్హిబిషన్ అని గుర్తుపెట్టుకుంటే చాలు, ఎగ్జామ్లో ఎలా ఇచ్చినా మనం అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ స్ట్రెప్టోమైసిన్, ఫస్ట్ లైన్ డ్రగ్. సో స్ట్రెప్టోమైసిన్ ఏంటి, అమైనోగ్లైకోసైడ్ యాంటీబయాటిక్ కదా స్ట్రెప్టోమైసిన్. సో స్ట్రెప్టోమైసిన్ ఎలా వర్క్ చేస్తుంది, ఇది ఒక అమైనోగ్లైకోసైడ్ యాంటీబయాటిక్. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే, సో స్ట్రెప్టోమైసిన్లో మనము ఎలా రాసుకోవచ్చు అంటే ఇలా రాసుకోండి, ఈజీగా గుర్తుంటుంది. స్ట్రెప్టోమైసిన్ నేను పీని హైలైట్ చేశాను ఎందుకంటే పీ ఫర్ ప్రోటీన్ సింథసిస్ ఇన్హిబిషన్. సో ఈ మైకోబ్యాక్టీరియంలో ఈ స్ట్రెప్టోమైసిన్ ఎలా వర్క్ చేస్తుంది మెకానిజం ఆఫ్ యాక్షన్ అంటే ఇట్ ఇన్హిబిట్స్ పీ ఫర్ ప్రోటీన్ సింథసిస్ ఇన్హిబిషన్. సో ఇలా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎప్పటికీ మర్చిపోం, ప్రోటీన్ సింథసిస్ ఇన్హిబిషన్. ఎగ్జామ్లో మీకు మెకానిజం ఆఫ్ యాక్షన్ అడగచ్చు, అడ్వర్స్ ఎఫెక్ట్స్ అడగచ్చు, క్లాసిఫికేషన్ నుంచి అడగచ్చు, అంతకుమించి ఏమి అడగరు. ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ అయితే ఇలా ఈ లెవెల్లోనే అడుగుతారు మోస్ట్లీ. ఓకే, సో నెక్స్ట్ వన్ స్ట్రెప్టోమైసిన్కి ఒక అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో ఓటోటాక్సిసిటీ. సో ఓటోటాక్సిసిటీ అంటే 8th క్రేనియల్ నర్వ్ డ్యామేజ్ అవుతుంది, వెస్టిబులో కాక్లియర్ నర్వ్. 8th క్రేనియల్ నర్వ్ వెస్టిబులో కాక్లియర్ నర్వ్ అంటే మన ఇయర్లో ఉంటుంది. ఇది డ్యామేజ్ అయినప్పుడు మనకి హియరింగ్ ఇంపైర్మెంట్ అంటే కొద్దిగా డెఫ్నెస్ రావడము, సరిగ్గా వినిపించకపోవడం, సో హియరింగ్ ఇంపైర్మెంట్ వస్తుంది అనమాట. ఓటోటాక్సిటీ మీన్స్ హియరింగ్ ఇంపైర్మెంట్ అని అర్థం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్ట్రెప్టోమైసిన్ విచ్ కాజెస్ ఓటోటాక్సిటీ ఆర్ 8th క్రేనియల్ నర్వ్ డ్యామేజ్ ఆర్ వెస్టిబులో కాక్లియర్ నర్వ్ డ్యామేజ్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ది దిస్ వన్ పాస్. సెకండ్ లైన్ డ్రగ్స్లో పాస్ ఉంది కదా, పారామైనో సాలిసిలిక్ యాసిడ్ ఆర్ పాస్ అంటాం దాన్ని. ఓకే, సో పారామైనో సాలిసిలిక్ యాసిడ్ ఎలా పనిచేస్తుంది అంటే యాక్చువల్గా పీని ఎఫ్ అనుకోవాలి యాక్చువల్లీ టెంపరీగా. సో పీని ఎలా అనుకోవాలి, ఎఫ్ లాగా అనుకుంటే ఎఫ్ ఫర్ ఫోలిక్ యాసిడ్ సింథసిస్ ఇన్హిబిషన్. సో ఇట్ యాక్ట్స్ బై ఇన్హిబిషన్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ సింథసిస్ ఇన్హిబిషన్. సో ఇలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో పాస్లో పీ బదులు ఎఫ్ అనుకోండి, ఫోలిక్ యాసిడ్ సింథసిస్ ఇన్హిబిషన్. ఓకే, సో ఇలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఒకసారి సమ్మరైజ్ చేస్తాను మొత్తం అంతా. యాంటీ ట్యూబర్కులర్ డ్రగ్స్ని, ఫస్ట్ లైన్ డ్రగ్స్ని మనం ఇంప్రెస్ అని గుర్తుపెట్టుకోండి, ఐసోనియాజిడ్,
pyrazinamide, rifampin, E for ethambutol, S for streptomycin. ఇందులో ఐపీఈ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అంటే ఐసోనియాజిడ్, పైరాజినమైడ్ అండ్ ఇథాంబ్యూటాల్. సో ఐపీఈ ఎగ్జామ్ రాయడానికి సెల్ వాల్ దూకాం, వాల్ని జంప్ చేసి రాయాల్సి వచ్చింది, కాలేజ్ వాల్ని. సో సెల్ వాల్ సింథసిస్ ఇన్హిబిషన్ గుర్తుపెట్టుకోండి. ఐసోనియాజిడ్ ఐఎన్హెచ్ అంటాం, విచ్ యాక్ట్స్ బై ఆల్రెడీ మెకానిజం ఆఫ్ యాక్షన్ చెప్పాను, సెల్ వాల్ సింథసిస్. సో ఐఎన్హెచ్లో ఎన్ ఫర్ న్యూరోటాక్సిటీ, హెచ్ ఫర్ హెపటోటాక్సిటీ. ఓకే, రిఫాంపిన్లో ఆర్ అంటే ఆ రెడ్ కలర్ యూరిన్ వస్తుంది. ఎన్ ఫర్ న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్ని ఇన్హిబిట్ చేస్తుంది. స్ట్రెప్టోమైసిన్లో పీ ఫర్ ప్రోటీన్ సింథసిస్ ఇన్హిబిషన్. దీనికి ఓటోటాక్సిటీ వస్తుంది. ఆర్ ఎయిత్ క్రేనియల్ నర్వ్ డ్యామేజ్ ఆర్ హియరింగ్ ఇంపైర్మెంట్ అడ్వర్స్ ఎఫెక్ట్. పాస్లో ఎఫ్ ఫర్ ఫోలిక్ యాసిడ్. పాస్లో పీని మనం ఎఫ్ లాగా అనుకుంటే ఫోలిక్ యాసిడ్ సింథసిస్ ఇన్హిబిషన్. సో ఇలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ఐ హోప్ మీకు వీడియో చాలా హెల్ప్ అయింది అనుకుంటా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అయ్యి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ కూడా మీరు వాట్సాప్ గ్రూప్లో వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.